ఒకటి తెలిసి తెలియకుండా అరాకొర నాలెడ్జ్‌తో చేపల చెరువులోకి దిగొద్దు. ఏంటంటే గబుక్కున ఏదన్నా మాదిరి లాస్ తగిలిందనుకోండి గట్టిగా తగులుతండి దెబ్బ మామూలుగా కాదు. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా, పాతదైతే కృష్ణా జిల్లా అండి. ఒక ఆయన అయితే అడిగాడు, అన్న చేపల చెరువు ఎన్ని రకాలన్నా అని అయితే అడగడం అయితే జరిగింది. సో ఆ రకాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో చేపల చెరువు వచ్చేసరికి 4 రకాలండి. ఒక చేపల చెరువు ఏదైనా సరే చేప తీసుకోండి, మీరు శీలావతి తీసుకోండి, తర్వాత కట్లా కానీ, రూప్చంద్ కానీ, పంగాసియస్ కానీ, కొరమేన్ కానీ ఏదైనా సరే తీసుకోండి. ఏ చేపల చెరువు అయినా సరే 4 రకాలుగా డివైడ్ చేయడం అయితే జరిగిందండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు యాచరీలో పిల్ల, అదొక చాప్టర్. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఏంటంటే మనకి సీడ్ వేసి పాండ్ వేసిన తర్వాత 1 ఇంచ్ నుంచి 1 ఇంచ్ సైజు నుంచి 5 ఇంచ్ సైజు వరకు సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ వచ్చేసరికి 4 ఇంచ్ 5 ఇంచ్ గాడి నుంచి 0 పాయింట్ సైజు. ఇక ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి 0 పాయింట్ సైజ్ అంటే పావు కేజీల నుంచి కేజీలు, కేజీన్నరలు, 2 కేజీలు. ఇది 4 చాప్టర్లుగా అయితే మనం డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒక చేప 4 చెరువులు అయితే మారడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే యాచరీలో నుంచి అండి. ఒక యాచరీలో ఒక చేప పిల్ల అయితే తయారవడానికి బ్రీడింగ్ తీసే మంచి టైము మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా మనకి బ్రీడింగ్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. సో ఈ టైంలో ఎప్పుడైనా బ్రీడింగ్ తీస్తారు. ఈ అన్ని బ్రీడింగ్లో బెస్ట్ బ్రీడింగ్ టైం వచ్చేసరికి మార్చి, ఏప్రిల్ టైము. సో మార్చి, ఏప్రిల్ టైంలో అనేది పిల్ల బ్రీడింగ్ అనేది అసలు హై క్వాలిటీ బ్రీడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో యాచరీలో పిల్ల తయారైన తర్వాత గుడ్డు రూపంలో వస్తుంది. అది గుడ్డు రూపంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్యాకెట్లో, కవర్లో ప్యాక్ చేసుకుని వచ్చి మనం ఎకరం చెరువులోనో 2 ఎకరాల చెరువులో నర్సరీ పాయింట్లో అయితే వేయడమే జరుగుద్ది. ఎప్పుడైతే నర్సరీ పాయింట్లో వేసినప్పుడు మనం చేప పిల్ల కొన్ని లక్షలు అయితే పోయడమే జరుగుద్దండి. ఒకటి స్పాన్ వస్తుంది కదా, ఒక ఎకరానికి వచ్చేసరికి 30 లక్షలు, 40 లక్షలు కూడా మనం పోస్తాం. సో ఈ 30 లక్షలు, 40 లక్షల స్పాన్ మొత్తం మనం పోస్తే మనకు చేప పిల్ల ఎన్ని వస్తుంది? అదే కట్ల 30 లక్షలు పోతే అంతమించి రాదండి కట్ల అయితే. సో ఇది స్పాన్ దశలో. సో ఇక్కడికి ఒక చాప్టర్ కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ 2 మనకి పిల్ల సీడ్ సైజ్ అంటారనమాట. అప్పుడు దాకా మనకు స్పాన్ కాస్త సీడ్ అయింది. సీడ్ని మోస్తాం, పిల్లని చేస్తాం. ఇప్పుడు సీడ్ని తీసుకెళ్ళి పక్షిలో పోసుకుని ఎకరానికి 1 లక్ష, 1.5 పోసుకుంటాం మన ఓపిక తగ్గట్టు. కొంతమంది 2 లక్షలు కూడా పోసుకుంటారు ఎకరానికి. 2 లక్షల వరకు పోసుకున్నప్పుడు ఏం చేస్తారంటే 2, 2.5 రాగానే మళ్ళీ ఇంకో చెరువులోకి మార్చుకుంటారు. ఈ 4 అంగుళాలు, 5 అంగుళాల సైజుని తీసుకెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే 0 పాయింట్ సైజ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇది చాప్టర్ నెంబర్ 3, 0 పాయింట్ సైజ్ అనమాట. చేప వెయిట్ పెరుగుతున్న కొద్దీ మనం చెరువులో నెంబర్ తగ్గించుకుంటూ వస్తున్నాం. మీరు అర్థమైందండి. 0 పాయింట్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే కొంతమంది ఎకరానికి 10,000 వేస్తారు, ఇంకొంతమంది 12,000 వేస్తారు, ఇంకొంతమంది 8,000 వేస్తారు, ఇంకొంతమంది 6,000 వేస్తారు. సో ఇది వాళ్ళ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత నెంబర్ వేసుకోవాలి ఏంటంటే మినిమం 10,000-12,000 దాకా కూడా డెన్సిటీ వేసేవాళ్ళు ఉన్నారు ఒక ఎకరానికి. 0 పాయింట్ సైజు, 0 పాయింట్ సైజు అంటే కేజీకి 4 చేపలు, 5 చేపలు లేదా 6 చేపల సైజు అయితే రావడమే జరుగుతుంది. దాన్ని 0 పాయింట్ సైజ్ అయితే అంటారు. అది శీలావతి, కట్ల, గడ్డి చేప, ఈ పిల్లల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. పంగాసియస్, ఏదైనా చేప జాతి గురించి మాట్లాడుతాం. 0 పాయింట్ సైజు నుండి నెక్స్ట్ వేరే చెరువులోకి మారిపోయింది. ఇది చాప్టర్ 3. తర్వాత చాప్టర్ 4 వచ్చేసరికి కేజీలు, కేజీన్నరలు, 2 కేజీలు. ఇది మొత్తం చాప్టర్ 4. ఈ చాప్టర్ 4లోకి రావడానికి చేప గుడ్డుగా నుంచి కేజీన్నర, 2 కేజీలు అవుతాకి పట్టే సమయం కొన్నిసార్లు 3 సంవత్సరాలు ఉంటుంది, కొన్నిసార్లు 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఏంటంటే 1.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. అసలు బెస్ట్ పాత బిల్లు ఏంటంటే 2 ఇయర్స్ పాత బిల్లు నెంబర్ 1. ఒకసారి 2 సంవత్సరాల పాత బిల్లు వచ్చి నీ చెరువులో పడిందంటే మినిమం 6 నెలలు, 7 నెలల్లో కూడా మంచి గ్రోత్లు అయితే రావడం అయితే జరుగుద్ది. ఇది చేప యొక్క భాగాలు 4 రకాలు అనమాట. ఏ స్టేజ్లో చేపలు మారుతాయి, మనం ఏ స్టేజ్ వరకు మనం తీసుకోవాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ చేప వేద్దాం అనుకున్నాం, ఏ చేప పెంచుదాం అనుకున్నాం అనేది మీరు ఈ 4 మీరు డిసైడ్ అవ్వాలి. నేను 0 పాయింట్ చేద్దాం అనుకుంటున్నారా, పిల్ల వేద్దాం అనుకుంటున్నారా, కేజీలు వేద్దాం అనుకుంటున్నారా, ఏ చేప పెంచుదాం అనే దాన్ని మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు చేపల చెరువులో దిగాలి. ఒకటి తెలిసి తెలియకుండా అరాకొర నాలెడ్జ్తో చేపల చెరువులోకి దిగొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో వీడియోస్ చూడండి, ఎంతో కొంత హెల్ప్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను కొత్తగా వచ్చే వాళ్ళకి. సో ఆ కొత్తగా వచ్చేవాళ్ళు చూసుకుంటే రేపొద్దున లాసులు పోకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గబుక్కుని ఏదన్నా మాదిరి లాస్ తగిలిందనుకోండి గట్టిగా తగులుతుంది దెబ్బ మామూలుగా కాదు. సో అందుకే ఇలాంటి లాసులు అవ్వకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. నాకున్న నాలెడ్జ్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని
అంతా పొడగట్టి ఇందులో అయితే చెప్పడమే జరుగుతుంది. సో ఎవరికైనా సరే పాత పిల్ల కావాలన్నా కొత్త పిల్ల కావాలన్నా శీలావతి కట్ల మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉందండి. 2 అంగుళాలు 3 అంగుళాల సైజు ఉంది కొత్త పిల్ల. అలాగే పాత పిల్ల వచ్చేసరికి ఏంటంటే 4 అంగుళాలు 5 అంగుళాలు 6 అంగుళాలు పాత పిల్ల కూడా అవైలబిలిటీగా ఉంది. శీలావతి కట్ల ఉంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేప పిల్ల బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఇది చేప పిల్ల 4 రకాలు, దాని యొక్క గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.